నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ పక్క పొంట ఒక ముగ్గురు నాయకులను ఆ పక్క పొంట ఒక 5 నాయకులను కూర్చోబెట్టి పెద్ద ఉపోద్ఘాతం చెప్పినాడు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు 58,000 కోట్ల రూపాయల అప్పులల్లో ఉన్నది అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఆయన. 58,000 కోట్ల రూపాయల అప్పుల్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉన్నది, 11,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని ఏం చేస్తుంది? కేంద్రానికి రాష్ట్రానికి వడ్లను కొని ఇస్తుంది గంతే. మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు 58,000 కోట్ల రూపాయల అప్పు చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇది కాళేశ్వరం కంటే పెద్ద స్కాము. కాళేశ్వరం కంటే పెద్ద స్కాము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగింది. మీ నోటెంబడి మీరు చెప్పిన మాటే. మీ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలల్లా ఉన్నటువంటి విషయం 58,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకైతుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి? మీరేం ఖర్చు పెట్టినరని అవుతుంది? మీరేమన్నా గోడౌన్లు కట్టిర్రా, లేకపోతే మీరేమన్నా పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిర్రా, లేకపోతే మీరేమన్నా మార్కెట్ యార్డులు కట్టినరా, లేకపోతే ఇంటింటికి రైతుకు ఒక గోడౌన్ కట్టి పెట్టినరా? ఒక్కో రైతుకు ఒక్కో గోడౌన్ కడితే కూడా 58,000 కోట్ల రూపాయలు కావు తెలంగాణ రాష్ట్రంలో. మరి మీరు ఎందుకు అప్పు చేసిండ్రు? గత 10 సంవత్సరాల కాలంలో 58,000 కోట్ల రూపాయల అప్పు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అయింది అంటే కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ జరిగినట్టే లెక్క. మరి ఈ స్కామ్ను బయట పెట్టేటందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు కేసీఆర్ గారిని రక్షిస్తున్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం. 58,000 కోట్ల రూపాయల అప్పుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 290 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు నెలకి. ఈ పైసలు ఎవలై? ఇవేమన్నా రేవంత్ రెడ్డి అత్తగారింటికి వచ్చి తెస్తున్న పైసలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయన ఇచ్చినటువంటి పైసలా? తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలు. ఎవల కోసం మీరు అప్పు చేసిండ్రు? ఎవల కోసం మీరు వడ్డీలు కడుతున్నారు? ఎవల కోసం సివిల్ సప్లైస్ని 11,000 కోట్ల నష్టాలల్లో ఉంచిండ్రు? దీని వెనుకాల ఉన్నటువంటి లోపాయికారి కుమ్ముక్కు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి రైస్ మిల్లర్లకు మధ్య ఉన్నటువంటి అవగాహన ఏం జరిగింది అనేటువంటిది ఈ ప్రభుత్వం ఎందుకు బయటపెడతలేదు? మేము రైస్ మిల్లర్స్ని అందరినీ అంటలేము, నిజాయితీ పరులు కూడా ఉంటారు రైస్ మిల్లర్స్లా. కానీ ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పు ఉన్నది అంటే దాని వెనకాల రైస్ మిల్లర్లకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈనాటి పెద్దలకు మధ్య ఏ లాలూచిబడి ఇవాళ తెలంగాణను మీరు ఇన్ని నష్టాల లోపలికి తీసుకుపోతున్నారు అని మేము అడుగుతున్నాం. ఎందుకు దీనిపైన ఎంక్వైరీ వేయకూడదు అని మేము అడుగుతున్నాం. నిన్నగాక మొన్న ఒక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడిని అరెస్టు చేసి అర్ధరాత్రి తీసుకుపోయి మెజిస్ట్రేట్ ముంగట ప్రవేశపెట్టిండ్రు. మరి మీరు అర్ధరాత్రి అరెస్టు చేసినటువంటి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినటువంటి ఆ రైస్ మిల్లర్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ద్వారా రాబట్టినటువంటి అంశాలేంటియో ప్రజల ముందు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలో ఎవరెవరున్నారో, ప్రభుత్వ ఎంక్వైరీలో ఏం తేలిందో, మీరు అతన్ని ఎందుకు అరెస్టు చేసిండ్రో, తీగలాగితే డొంక గదిలినట్టు మొత్తం వ్యవహారాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించినటువంటి అంశం, ఇది తెలంగాణ సంపదకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడడం కోసం, బీఆర్ఎస్ పార్టీ పెద్దలను కాపాడడం కోసం, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ పట్ల, మీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పట్ల ఇప్పటికే మా బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు అనేక ఆరోపణలతోటి, మీకు అనేకమైనటువంటి ఆధారాలతోటి బయటపెట్టినటువంటి విషయం తెలుసు. దానికి కొనసాగింపుగా
ఇవాళ ఈ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి 58,000 కోట్ల రూపాయల అప్పు 11,000 కోట్ల రూపాయల నష్టం పైన సిట్టింగ్ జడ్జితోటి విచారణ చేయించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా జరగాల. జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరున్నారో వాళ్ళను బయటికి గుంజుకురావాలని చెప్పి ఇవాళ బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల ముందుకు మేమే భవిష్యత్తులో ఏమేం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి తీసుకుపోయి రైతుల దగ్గరికి తీసుకుపోయి మీ లాలూచి ఏంటిది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీతోటి మేము బయట పెడతామని కూడా హెచ్చరిస్తున్నాం.